చాలా ఎక్సైటింగ్ ఉంది గైస్. ఫస్ట్ టైమ్ హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన హోల్ డేని డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా. చలో లేట్ చేయకుండా వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. చూడండి గైస్, స్కై మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఎప్పుడైనా సరే లంచ్ ప్రిపరేషన్ మార్నింగ్ లైక్ బిఫోర్ 12 చేసేసుకొని పెట్టేసుకుంటా. ఒక్కసారి మనం తిని కూర్చున్నామంటే ప్యారల్గా వ్లాగ్స్ చూసేస్తూ ఉంటా, ప్యారల్గా వర్క్ చేస్తూ ఉంటా. రెండింటిని మేనేజ్ చేయాలి కదా. సో రెండు మేనేజ్ చేయడం కష్టమే, కానీ నాకు యూట్యూబ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టం. ఫ్లాట్ నుండి చూస్తే మాత్రం ఇక్కడ మంచిగా ఎండిపోయిన చెట్టు ఉంటుంది, కానీ ఇది చాలా మంచి ఎస్థెటిక్ వైబ్ ఇస్తుంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. స్కై అండ్ అక్కడ చూస్తే కొబ్బరి చెట్లు ఉంటాయి. ఒకప్పుడు మొత్తం ఫారెస్ట్ ఉంది, ఇప్పుడు మొత్తం అదంతా తీసేసి ల్యాండ్ మొత్తం క్లియర్ చేసేసి బిల్డింగ్ కట్టేస్తున్నారు. దగ్గర 2 డాగ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఏమన్నా ఇప్పుడు చూసినా సరే కానీ వెంకలు వచ్చేస్తాయి. ఏమన్నా ఫుడ్ ఇస్తారా లేదా, కావాల్సిన ఎగ్స్ ఇంకా పీనట్స్ అవసరం ఉండే మన కుకింగ్ కి ఇవి తీసుకున్నాను. స్టాండర్డ్ అపార్ట్మెంటే, కానీ చాలా మంచిగా ఉంటుంది. ఆఫీస్ వర్క్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అట్లా వాక్ వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను. అంటే నేను ఉండే ప్లేస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అని మొత్తం చూపిస్తాను. అన్ని బిల్డింగ్స్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇప్పటిదాకా అన్ని ఏం లేకుండే. నేను వచ్చినప్పటి నుంచి అయితే ఆ బిల్డింగ్ నేను వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, అప్పుడే కంప్లీటెడ్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా ఫాస్టే కన్స్ట్రక్ట్ అయిపోతున్నాయి. కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే 11:30 అవుతుంది. మనం కుకింగ్ స్టార్ట్ చేసుకునేసరికి మ్యాక్సిమం 12:31 అట్లా అవుతుంది. సో మనం కుకింగ్ స్టార్ట్ చేసి ఈరోజు లంచ్కి వచ్చేసి బీట్రూట్ టిక్కీ చేసుకున్నాం. ఇక్కడ రైస్ అవుతుంది ఇప్పుడే. అండ్ ఇంకోటి వచ్చేసి సలాడ్, కుకుంబర్ అండ్ కర్రీ వచ్చేసి చెన్నా కర్రీ. మన బీట్రూట్ టిక్కీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా డిఫరెంట్ చేసుకోవడం. కుకింగ్ అయితే ఇప్పటికైతే అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత తిని మన వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈవినింగ్ వరకు. లేట్ చేయకుండా తినేద్దాం. బాగానే అయింది అనుకుంటున్నాను. ఈరోజుకి ఇదే మన లంచ్. ఆమ్లెట్, బీట్రూట్ టిక్కీ, కుకుంబర్ సలాడ్, చెన్నా కర్రీ, రైస్. ఇదే మన లంచ్ ప్రిపరేషన్. టేస్ట్ మొత్తం వేరే లెవెల్ అయింది గాయ్స్. ఇప్పుడే మన లంచ్ అయిపోయింది. సో ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు ఈరోజు నేను ఏమైతే టాస్క్ చేయాలనుకుంటున్నానో అది ఒకసారి నోట్ చేసి పెట్టుకుంటాను. రీసెంట్ నుంచి ఇట్లా ఫాలో అవుతున్నా. సో అన్ని వర్క్స్ అనేది కరెక్ట్ టైంకి, అంటే ఈరోజు నేను ఏ వర్క్స్ కంప్లీట్ చేయాలనుకుంటానో ఆ వర్క్స్ అన్ని ఇక్కడ బుక్ మీద రాసుకుంటా కదా. అయిపోయిన కొద్దీ దాన్ని పాస్ చేసేస్తాను. మంచి హ్యాబిట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఫస్ట్ ఈరోజు వచ్చేసి మన కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. సో ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఈరోజు మనం ఏదైతే వ్లాగ్ చేస్తున్నామో ఆ వ్లాగ్ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఈరోజు ఉండే వ్లాగ్ కి మనము థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, అదొకటి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏదైతే మనం వ్లాగ్ ఎడిట్ చేస్తున్నామో అది అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టాలి ఆ వ్లాగ్ ని. సో ఇవి నా యూట్యూబ్ కి సంబంధించినవి, పర్టికులర్ గా యూట్యూబ్ టాస్క్ ఇది. ఫిఫ్త్ వచ్చేసి రేపు మనం ఏదైతే వ్లాగ్ తీయాలనుకుంటున్నానో అది ఫోటో వ్లాగ్ అన్నా ఇట్లాంటివి ఉన్నప్పుడు నేను ఈ రోజే నోట్ చేసి పెట్టుకుంటాను. థింకింగ్ ఆఫ్ నెక్స్ట్ వ్లాగ్ ఐడియా. ఈరోజు మన ప్లాంట్ కి వాటర్ పోయడం మర్చిపోయింది. ఈ ప్లాంట్ వచ్చినప్పుడు కొత్తగా అయితే ఎండిపోయింది, చచ్చిపోయిందేమో అనుకున్నా ప్లాంట్ అయితే. కానీ లేదు, ఒక్కసారి వాటర్ పోయంగానే మెల్ల లీవ్స్ అన్నీ హార్డ్ అయిపోయినాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా లీవ్స్ ఎట్లా పడిపోయి ఉన్నాయో. దీనికి ఒకసారి మీకు టైం ల్యాప్స్ పెట్టి చూపిస్తాను, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి అన్ని లీవ్స్ ఎలా కిందికి పడుకున్నాయో. ఒక్క 10-15 మినిట్స్ తర్వాత స్టిఫ్ అయిపోతాయి. నేను ఎక్స్పీరియన్స్ అయింది మీకు కూడా చూపిస్తాను. ఫోన్ పెట్టేసి టైంలో స్టార్ట్ చేసి పెడతా. ఇట్లా ఇట్లా పడిపోయి ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఎంత స్టిఫ్ అవుతుందో చూపిస్తా చూడండి. టైం ల్యాప్స్ అయితే స్టార్ట్ చేసి పెట్టేసిన దానికి చూద్దాం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా అని. నేనైతే నోటీస్ చేసిన, మీరు కూడా నోటీస్ చేయాలి కదా, అందుకే మీకు చూపిస్తున్నా. కెమెరా ఇక్కడ పెట్టేసి టైం ల్యాప్స్ అయితే రికార్డింగ్ స్టార్ట్ చేసేసిన. చూద్దాం, ఒకవేళ మీరు నోటీస్ చేసేటట్టుంటే మాత్రం వేరే అసలు ఒక 10-15 మినిట్స్ అయితే మళ్ళీ స్టిఫ్ అయిపోతుంది. నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ టైం ల్యాప్స్ అయితే రికార్డ్ అయిపోయింది, ఇక్కడ ప్లే చేస్తా చూడండి.
Do you hear that? My sanity about to break while everyone I know's out. ఎంత స్టిఫ్ అయిందో చూడండి. చూడండి, చెప్పినా కదా అప్పుడు ఎట్లా పడిపోయి ఉన్నదో, ఇప్పుడు ఎట్లా వాటర్ పోయగానే ఎట్లా అయిందో అలా ఇట్లా పెద్ద అవుతూ ఉంటుంది. మన సినిమాలో చూస్తాం కదా, సేమ్ అట్లనే. ఇప్పుడు ఎంత స్టిఫ్ ఉందో చూడండి. నేను ఫస్ట్ అన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్ ఉందో. లోపల కూర్చోవచ్చు కదా, బయట కూర్చొని వర్క్ చేస్తున్నాం అంటే బయట స్కై చూస్తూ కూర్చొని వర్క్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది, 5 వరకు అట్లా అవుతుంది. చిన్న టెస్ట్ ట్రై చేయాలి. మన మోటో బ్లాగ్ సెటప్ అయిపోయింది, సో దాన్ని కొంచెం టెస్ట్ చేయాలి, మైక్ పని చేస్తుందా లేదా అనే దాని గురించి. సో అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన గారెలు, ఈరోజు చేసుకున్న చెన్న కర్రీ, ఇంకా ప్యారలతో కలుపుకొని మిక్చర్ లాగా చేసుకొని తింటున్నా. రైస్ చాట్ తిన్నాక కూడా మస్తు ఆకలి అవుతుంది. సో కొత్తగా లయన్ డేట్స్ లోపల పీనట్ బటర్ పెట్టుకొని స్నాక్స్ లాగా తింటున్నా. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికన్నా బయట స్వీట్స్ తినడం ఇష్టం లేకపోతే మాత్రం ఇది చాలా మస్ట్ ట్రై. సేమ్ మన చిన్న ఉన్నప్పుడు ఎగ్లెస్ చాక్లెట్ ఉంటుంది కదా, అదే టేస్ట్ ఉంటుంది. ఇంకోండి సేమ్ టేస్ట్, కానీ అది ఎలా చేస్తారో ఎలా, కానీ ఇదైతే మనం ఇంట్లో వెంటనే 2 minutesలో అయిపోతుంది. ల్యాండర్స్ని కట్ చేసుకొని దీని లోపల పీనట్ బటర్ మిక్స్ చేసుకొని తింటే ఆహా, నెక్స్ట్ లెవెల్ గాయ్స్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూడడం కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వేరే అంటే వేరే ఉంది. రిలాక్సేషన్ కోసం ఇప్పుడే పార్క్ ఇక్కడ అందరు ఈవినింగ్ అయ్యేసరికి అందరు ఇక్కడ వాకింగ్ చేస్తారు. సెట్ ఇక్కడ సన్ ఉంది, చాలా మంచిగా ఉంటుంది ఈవినింగ్. పీస్ఫుల్గా కామ్నెస్ కోసం వాకింగ్ చేయాలంటే ఈ ప్లేస్కి రావాలి. అప్పుడప్పుడు వాకింగ్కి వచ్చినప్పుడు అయితే పికాక్స్ కూడా కనిపిస్తాయి, వాటిని చూస్తే చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా ఓపెన్ చేస్తాయి అప్పుడప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఇట్లా 5-10 minutes అట్లా వచ్చి వాకింగ్ చేసి వెళ్ళిపోతాను. సో ఈ వాకింగ్ అయిపోయిన తర్వాత మనం మోటో బ్లాగ్ సెటప్ చేసిన హెల్మెట్కి మైక్ ఇంకా అంతా సెటప్ చేసిన పోయి ఇప్పుడు దాన్ని టెస్ట్ చేద్దాం. చాలా తక్కువ రేట్లోనే సెటప్ చేసిన మోటో బ్లాగ్ సెటప్లో. కాస్ట్లీస్ట్ వచ్చేసి యాక్షన్ కెమెరా ఒకటే, మిగతా అంతా మైక్, మౌంట్ అదంతా 200-300 బడ్జెట్. దీని మీద నేను చీపెస్ట్ మోటో బ్లాగింగ్ సెటప్ అని సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడే బిగినింగ్ కదా, నాకు అంత ప్రైస్ పెట్టబుద్ది కాలే. సో ఇంకేం మౌంట్, ఈ హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేసి టెస్ట్ చేయాలి, మైక్ క్వాలిటీ వస్తుందా లేదా, విండ్ నాయిస్ వస్తుందా లేదా. ఒకవేళ విండ్ నాయిస్ వస్తే దానికి చాలా ఎక్సైటింగ్ ఉంది గైస్. ఫస్ట్ టైం నేను నా సొంతంగా నేను మోటో బ్లాగ్ మన హెల్మెట్ కి సెటప్ చేసుకున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళ వీడియో చూస్తాను, కానీ ఇప్పుడైతే నా సొంతంగా నేను సెటప్ చేసుకున్నాను. అసలు ఇన్ని రోజు డౌట్ ఉండే ఎలా సెటప్ చేస్తారు ఎట్లా అనేది, నాకు అంత క్లారిటీ ఉండకపో. కానీ ఒక్కసారి మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉన్న తర్వాత ఈజీగా సెటప్ చేసుకోవాలి గైస్. అదేం పెద్ద థింగ్ కాదు గైస్, ఈజీగా సెటప్ చేసుకోవాలి. జస్ట్ కనెక్షన్స్ ఇచ్చి ఉంటుంది, వైరింగ్ ఇచ్చి ఉంటుంది. సారీ, ఈ వైర్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఇంకా అంతా ప్రాపర్ గా నేను సెటప్ చేయలేదు, చేద్దాం మెల్లమెల్లగా. ఇప్పుడు జస్ట్ టెస్టింగ్ చేయడానికి పోతున్నా ఎట్లా ఉంటుందో అనేది. ఇదైతే ఓవరాల్ సెటప్ గైస్. అంటే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, టెస్ట్ చేసిన తర్వాత ఫుల్ అన్ని వైర్ కనబడకుండా ఫిక్స్ చేసేస్తాం. రైడ్ చేసి ట్రై చేసిన గైస్, అయిపోయింది. వాయిస్ అంతా క్లారిటీ ఏం రికార్డ్ కాలేదు. నేను మేబీ కనెక్టర్ ఇష్యూ అనుకుంటా. నేను చాలా బ్లాగ్స్లో చూసిన బోయా అని ఒక కనెక్టర్ ఉంటుంది, సో ఆ కనెక్టర్తో ఒకసారి ట్రై చేయాలి. అండ్ ఒకసారి కనెక్టర్ లేకుండా మనం డైరెక్ట్ మైక్తో కూడా ట్రై చేసి చూస్తాం. ఫస్టే అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, అది 1500 దాకా ఉంటుంది జస్ట్ కనెక్టరే. సో ఆడియో జాక్ టు సి టైప్ యాక్షన్ కెమెరా కనెక్ట్ చేయడానికి ఒక బోయా అనే కనెక్టర్ ఉంటుంది. అది చాలా ఎక్స్పెన్సివ్, 1500 గైస్. కానీ చాలామంది బ్లాగర్స్ అందరూ ఆ బోయా కనెక్టరే వాడతారు, అది మంచి సౌండ్ క్వాలిటీ ఇస్తుందట. నేను జెబ్రోనిక్స్ కొన్నా 200 రూపీస్ది, కానీ అయిపోయింది. అసలు వాయిస్ అంతా అసలు ఏం రికార్డ్ కాలేదు, అంటే బ్రేక్ అవుతూ రికార్డ్ అయింది. సో ఒకసారి ఆ కనెక్టర్ లేకుండా డైరెక్ట్ రా వాయిస్తో మాట్లాడి చూస్తాను అవుతుందో లేదో. అడ్జస్ట్ అయితే ఓకే, లేదంటే 1500 ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో గైస్, నైట్ అయిపోయింది, మన వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారుగా మార్నింగ్ ఎంత ఎనర్జీగా ఉన్నానో, ఈవినింగ్ అయిపోయి ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అయినా పర్లేదు, యూట్యూబ్ అంటే చాలా ఇష్టం కాబట్టి రోజు ఎట్లయినా చేసి ఏ విధంగా అయినా సరే చాలా మంచి కాంటెంట్ ఉన్న వ్లాగ్ పోస్ట్ చేద్దామని ఉన్నా.
వ్లాగ్ షూట్ చేయడం ఇదంతా ఈజీయే, కానీ ఎందుకంటే అది మనము చేస్తున్నప్పుడే రికార్డ్ చేస్తాం కదా, అంత ఈజీయే. కానీ ఎక్స్పోర్ట్ చేసుడు, ఎడిట్ చేసుడు, థంబ్నెయిల్ డిజైన్ చేసుడు, మళ్ళీ రేపేం వ్లాగ్ చేద్దామో థింక్ చేసుడు, అది కొంచెం కష్టం. కానీ పర్లేదు, యూట్యూబ్ అంటేనే ఇష్టం, అందుకే ఇది ఏదైనా చేసి మంచి వ్లాగ్ అనేది రోజు పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అటు జాబ్ మేనేజ్ చేస్తూ ఇటు యూట్యూబ్ రెండు ప్యారలల్గా బిల్డ్ చేస్తున్నాను. హోప్ సో ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మనకు కూడా మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్స్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే, మంచి వ్లాగ్ కావడానికి రోజు ఎక్కడో ఒకడికి వెళ్ళాలి, ఏదో ప్లేస్ చూపించాలి అని అనుకునేటోని, కానీ అది కాదు. మన లైఫే ఒక పెద్ద కాంటెంట్ గైస్. మన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి, ఎన్నో మంచి హ్యాపీ ప్లేసెస్ వస్తాయి, ఏదో ఒక ప్లేస్కి వెళ్తూనే ఉంటాం, అవన్నీ చూస్తాం కదా. మన లైఫే పెద్ద కాంటెంట్ గైస్. దాన్ని చూపించడానికే ఈరోజు నా టోటల్ డేని డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ట్రూ వన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఒకవేళ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. రేపు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. సీ యూ ఇన్ టుమారో వ్లాగ్. గుడ్ నైట్.